హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నేను బ్రతికి ఏం చేయాలి? నా జీవితం నాశనం అయిపోయింది. ఎవరి ముందుకైనా వెళ్ళి ఇలా నా జీవితాన్ని ఒకరు నాశనం చేశారు అంటే ఇంకా నన్నే తప్పుగా చూస్తారు. ఆడవాళ్ళు అయితే నాదే తప్పు అన్నట్లుగా, నేనే కావాలి అని నా జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా మాట్లాడతారు. ఇక మగవాళ్ళు ఆశగా నా వైపు చూస్తారు, ఏదైనా ఛాన్స్ దొరుకుతుంది ఏమో అని. ఇలాంటి సమాజంలో నేను ఉన్నాను. ఈ సమాజమే ఇలా ఉంది. ఇక ఈ సమాజంలో నేను బ్రతకటం కష్టం. ఈ సమాజం ఎదుటివాడి మీద మాట వేయటానికి చాలా సింపుల్గా నోరు లెగుస్తుంది. కానీ అదే ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నాను, నా పరిస్థితి ఇది, నన్ను కాపాడండి అని అంటే మాత్రం ఒక్కరు కూడా ముందుకు రారు. అదేంటో విచిత్రంగా అనిపిస్తుంది ఇది నాకు. ఇప్పటికీ నేను ఈ విక్రమార్క దగ్గర 3 నెలల 20 రోజుల నుంచి ఉంటున్నాను. ఇతడి గురించి నాకు పూర్తిగా తెలుసుకోవటానికి ఇంత టైం పట్టింది, అది కూడా ఇతడు చెప్తేనే. ఒకవేళ ఇతడు నా జీవితాన్ని నాశనం చేసిన మరుక్షణమే ఇతడి మీద పగతో నేను ఈ ఇంటిలోనికి అడుగు పెట్టకుండా బయటకు వెళితే అసలు నా మీద అఘాయిత్యం చేసింది ఎవరో కూడా నాకు తెలియదు. అతడు చెప్పిన పేరు మాత్రం విక్రమార్క జైవీర్ సింహ అనే పేరు గురించి ఎంక్వైరీ చేస్తే తాతగారి గురించి మాత్రమే తెలుస్తుంది. కానీ నేను ఇతడిని కల్లారా చూశాను. తాతగారికి ఇతడికి వయసులో ఎంతో వ్యత్యాసం ఉంది. అలానే అభిప్రాయాలలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అటువంటి ఆయన గురించి నేను తప్పుగానే అనుకునే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఈ విక్రమార్క గురించి మాత్రం నాకు అస్సలు తెలిసేది కాదు. నేను ఎంత ప్రయత్నించినా కూడా నా జీవితం నాశనం అయ్యింది అనుకుంటాను. కానీ చేసింది ఎవరో మాత్రం తెలిసేది కాదు. ఇతడి మీద పగ తీర్చుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టేది. ఈ 3 నెలలు నేను కళ్ళు మూసుకొని అతి కష్టంగా ఇతడి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇతడి గురించి తెలిసింది. ఇప్పుడు ఇతని మీద నేను పగ తీర్చుకోవటానికి అన్ని రకాల ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ విక్రమార్క నా దగ్గర నుంచి అస్సలు తప్పించుకోలేడు. నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఇతడి గురించి తెలుసుకోవటానికి చాలానే ట్రై చేశాను. కానీ ఏ రకంగానూ నాకు ఇతడి గురించి తెలియలేదు. ఎలా తెలుసుకోవాలో కూడా సమ్టైమ్స్ నాకు అర్థమయ్యేది కాదు. ఎవరిని అడిగితే ఏం చెప్తారో అని తెలిసేది కాదు. అలేఖ్య పరిచయం అయ్యింది. అలేఖ్యతో మాటలు కలిపి తెలుసుకుందాం అనుకుంటే తనకే ఈ విక్రమార్క గురించి ఏమీ తెలియదు. ఇక నాకేం చెప్తుంది? ఆదిత్యని అడిగితే నా అన్నయ్య చాలా మంచివాడు, ఆడవాళ్ళని అసహ్యించుకుంటాడు కానీ తప్పుడు మనిషి కాదు అని చెప్పాడు. నిజమే, తప్పుడు మనిషి అస్సలే కాదు. కానీ మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వల్ల నా జీవితం కొలాప్స్ అయిపోయింది. అలానే విక్రమార్క నా దృష్టిలో చెడ్డవాడు అయిపోయాడు. తెలుసుకోవాలి, ఆ మూడో వ్యక్తి ఎవరో కూడా నేను తెలుసుకోవాలి. ఆ మూడో వ్యక్తి వల్లే నా జీవితం ఇప్పుడు ఇలా అందరూ అసహ్యించుకునే విధంగా అయ్యింది. ఈ విక్రమార్కను అయినా వదిలిపెడతాను ఏమో కానీ ఆ మూడో వ్యక్తిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. అసలు నాకు క్యారెక్టర్ లేదు, నేను మంచిదాన్ని కాదు. ఎవరైనా ఇలా ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని నాశనం చేస్తే అతడి మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటుంది. కానీ అతడి దగ్గరకే వచ్చి అతడి రూమ్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉండదు అని చాలామంది అనుకుంటారు. కానీ నేను ఇక్కడ ఎంజాయ్ చెయ్యటం లేదు, ఇతడి గురించి కూపి లాగుతున్నాను. ఆ విషయం ఎవరికీ తెలియదు. తెలిసినా ఇంకా నన్నే తప్పుగా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కనిపించేది నేను అతడి పక్కన అతడి రూమ్లో ఉన్నాను అని మాత్రమే. నేను ఇన్ని రోజులు మౌనంగా ఈ కష్టాన్ని భరిస్తూ ఉండబట్టే ఇప్పటికీ ఈ విక్రమార్క నోరు విప్పి తన గురించి అన్ని నిజాలు చెప్పాడు. లేదంటే ఎప్పటికీ ఇతని గురించి నిజాలు నాకు తెలిసేది కాదు. నేను తెలుసుకునేసరికి ఎన్నో సంవత్సరాలు పట్టేది. నా బిహేవియర్, నా క్యారెక్టర్, నా ఆత్మాభిమానం, నా గౌరవం, నా మనసుని చంపుకొని ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నాను. ఇక టైం చూసుకొని ఇంటి నుంచి నేను అడుగు బయట పెట్టాలి. కనీసం ఈ విక్రమార్క నన్ను కనిపెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది అనే విధంగా నేను ఇతడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఇతడి మీద పగ నేను తీర్చుకుంటాను అనే దాని గురించి ఇతడికి తెలిసినా కూడా ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్కి నేను ఇతనిని తీసుకొని రావాలి అని అనుకుంటూనే ఒక్కసారిగా ఆగిపోయి అసలు ముందు ఆ మూడో వ్యక్తి ఎవరో తెలియాలి.
ఇతడి క్యారెక్టర్ బ్యాడ్ అని నేను నిరూపించలేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఇతని ముందు నిరూపించి అప్పుడే బయటకు వెళ్ళాలి. లేదంటే ఎప్పటికీ కూడా ఈ విక్రమార్క దృష్టిలో ఇతడి క్యారెక్టర్‌ని దిగజార్చిన తప్పుడు మనిషిగానే ఉంటాను నేను. నా జీవితంతో ఇతడు ఆడుకున్నాడు, తప్పు చేశాడు అని ఇతడికి ఇప్పటికి బాగానే అర్థమయ్యింది. కాబట్టి నా తప్పు లేదు అని తెలిస్తే అక్కడే సగం చచ్చిపోతాడు. ఇక మిగిలిన ఆ సగం నేను చంపేస్తాను. ఇతడు ఎవరికీ తెలియకుండా ఎంతో గొప్పగా మలుచుకున్న తన జీవితాన్ని నేను చెరిపేస్తాను అని మనసులో అనుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్స్ కూడా ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఏ విధంగా చేస్తే విక్రమార్క గురించి బయటకు తెలుస్తుంది అని అనుకుంటూ. ఇప్పటికీ కూడా విక్రమార్క తన జీవితం గురించి ఇంత చెబితే పాపం అతడి మీద జాలి కూడా కలగకుండా ఇలా పగ తీర్చుకోవటానికి ఛాన్స్ దొరికింది అని అనుకుంటుంది అని నన్నే అంటారు కొంతమంది. అన్ని రకాల మనుషులు ఈ సమాజంలో ఉన్నారు కదా! మరి కొంతమంది అలానే ఉండాలి. ఎన్ని రోజులు సైలెంట్‌గా ఉంటుంది? ఇప్పుడైనా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది. కానీ ఆ పని కూడా చేస్తుందా లేదా డౌటే అని మరికొంతమంది అంటారు. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా నేను మాత్రం నా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఎప్పుడూ బిహేవ్ చెయ్యను అని మనసులో కసిగా అనుకుంది. ఆగస్ట్ నా పెళ్ళితో హ్యాపీగా అత్తవారింట్లో అడుగుపెట్టాలి అనుకున్నాను. కానీ ఇదిగో ఈ విక్రమార్కతో కలిసి ఈ ఇంటిలో అడుగుపెట్టాను. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి 3 నెలల 20 రోజులు. అంటే 4వ నెల కూడా పూర్తి కావస్తుంది. ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. ఉన్నన్ని రోజులు ఇతడి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే అంత ఇన్ఫర్మేషన్‌ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ మంచు పడుతున్న ఆ మంచుని కూడా లెక్క చెయ్యక విక్రమార్క వైపు కోపంగా కసిగా చూస్తూనే చైర్‌లో వెనక్కి వాలింది. అతడి బాధని అర్థం చేసుకుంది. కానీ తన జీవితం అలా నాశనం అవ్వటం మాత్రం కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యింది. అతడి జీవితాన్ని తలుచుకుంటే ఆమెకు బాధగానే ఉంది. కానీ తన జీవితం మీదే తనకే బాధ కలిగే విధంగా చేసిన అతడిని తలుచుకుంటే మాత్రం ఆమెకు కోపమే వస్తుంది. అలా అనుకుంటూనే ఎప్పటికో ఆ చైర్‌లోనే వెనక్కి వాలి నిద్రపోయింది. విక్రమార్క తన బాధను హిరణ్యతో చెప్పుకొని చాలా ప్రశాంతంగా మనసు తేలిక పడటంతో నిద్రలోనికి జారుకున్నాడు. కానీ హిరణ్య మాత్రం బరువెక్కిన మనసుతో తన తల్లిదండ్రులు ముందుకు కూడా వెళ్ళలేని విధంగా చేసిన అతడి మీద పగ తీర్చుకోవటానికి ఆలోచనలు చేస్తూ ఎప్పటికో నిద్రపోయింది. కరెక్ట్‌గా ఇదే టైంలో ఆనంద్, అనిరుద్ ఇద్దరు బార్ రూమ్‌లో మందు కొడుతూ వాళ్లకు తెలిసిన నిజాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. మామ, ఆ హిరణ్య జీవితాంతం ఇక్కడే ఉంటుందంటావా? అదే ఆ విక్రమార్క కాళ్ళ కింద ఉంపుడు గత్తిగానే ఉంటుందా? అని అనిరుద్‌ని అడిగాడు ఆనంద్. ఇప్పుడు ఆ హిరణ్యతో నీకేంటి పని? అది ఆ విక్రమార్క పక్కన ఉంపుడు గత్తిగా ఉంటే నీకేంటి? అది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే నీకేంటి? అని అనుమానంగా మందు తాగుతూనే ఆనంద్‌ని అడిగాడు అనిరుద్. దాని మీద నాకు కన్ను పడింది మామ. దాని దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకున్నాను అనే ఆ విక్రమార్క నాకు యాక్సిడెంట్ అయ్యే విధంగా చేశాడు. కరెక్ట్‌గా దాన్ని పట్టుకున్న నా కుడి చెయ్యి, అలానే వాడి రూమ్‌లోనికి నేను అడుగుపెట్టాను అని నా కుడి కాలు 2 కూడా కొన్ని రోజులు పని చెయ్యకుండా చేశాడు. అందుకే దాని మీద ఇంకా నాకు కసి పెరిగింది. ఛాన్స్ దొరికితే దానిని నేను అస్సలు వదిలిపెట్టకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎలాగూ అదేమీ ఫ్రెష్ పీస్ ఏం కాదు కదా! ఆల్రెడీ ఆ విక్రమార్క వాడి పడేసిన మామిడి టెంకే కదా! అందుకే దానిని ఎలాగైనా నా దగ్గరకు చేర్చుకోవాలి. ఆ రోజు నేను దాని దగ్గరకు వెళ్ళి మాట్లాడితే చాలానే టెక్కు చూపించింది. దాని జీవితం ఇలా అయిపోయినా కూడా బాగానే బలుపు చూపిస్తుంది. దానికి ఉన్న ఆ బలుపు అంతా కూడా కరిగించాల మామ నేను. ఎలా అనేది అర్థం కావటం లేదు. ఎందుకంటే దాని ముందు ఆ విక్రమార్క ఉన్నాడు కదా అని అన్నాడు ఆనంద్. రేయ్! నీకు ఈ అమ్మాయిల పిచ్చేంట్రా బాబు! మీ నాన్నకు కూడా లేదు. మీ నాన్న అన్నింటిలో పర్ఫెక్ట్‌గా ఉండేవాడు. కానీ నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచొచ్చిందిరా? ఇలా నీచంగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు అనిరుద్. నా బాబాయ్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందిలే మామ. అవన్నీ తర్వాత.
ముందు నాకు ఈ విషయం చెప్పు మామ. నేను అడిగిన దానికి చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి అని అన్నాడు అనిరుద్. రేయ్! ఇవన్నీ ఏమో కానీ నాకు తెలీదు. కానీ ఆ విక్రమార్కకి ఆ హిరణ్య తనని ఏమి మాటలు అనలేదు. ఆ మాటలు అన్నీ కూడా మనం విక్రమార్కని అన్నట్లుగా క్రియేట్ చేసినవి అని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అని అన్నాడు అనిరుద్. అంత మందు తాగుతూ కూడా ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ, ఇది మరీ బాగుంది మావా. నువ్వు నీ పిచ్చి కాకపోతేను. అయినా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు కదా. చేసిందంతా నువ్వే కదా. మరలా ఇప్పుడు నువ్వు నన్నంటున్నావేంటి? నాకేదో అయిపోతుంది అని భయపెడుతున్నావెందుకు అని అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అనిరుద్. పర్టిక్యులర్గా నా ఉద్దేశం అంటూ ఏమీ లేదులే మామ. విక్రమార్క దగ్గరకు వెళ్ళి, ఇదిగో నీ క్యారెక్టర్ ఇలాంటిది అని ఒక అమ్మాయి అంటుంది అని ఆ విక్రమార్కతో చెప్పింది ఎవరు అని అడిగాడు ఆనంద్. నేనే చెప్పాను అని తల ఊపాడు అనిరుద్. అలా ఒక్కసారి చెప్పి వదిలేసావా? ఆ విక్రమార్క పని చూడాలి, అంతు చూడాలి అంటూ వాడు ముంబై వెళ్ళి అవార్డు తీసుకుంటుంటే అది నచ్చక ఓర్చుకోలేక నువ్వేం చేశావు? అక్కడ ఒక 10 మందిని పెట్టి ఆ వీడియో వాడికి చూపించి మరి ఆ 10 మంది చేత వాడిని అనేక మాటలు అనిపించావు. నిజంగానే వాడు క్యారెక్టర్‌కి చాలా వాల్యూ ఇచ్చేవాడు. మరి అంత వాల్యూ ఇచ్చేవాడు వాడి క్యారెక్టర్‌కి వాడు వాల్యూ ఇవ్వటమే కాదు, వాడి క్యారెక్టర్ కూడా నిజంగా గోల్డ్. అటువంటి గోల్డ్‌కి నువ్వు మసి పూస్తాను, మట్టి పూస్తాను అని ఇలాంటి పిచ్చి వీడియోలు చూపించి 10 మందిలో తన పరువు తీస్తున్నావు అని తెలిస్తే అప్పుడు ఎవరికి నష్టం మామ? నీకా? నాకా? తనని మాటలు అన్నది అని ఆ హిరణ్య జీవితాన్ని నాశనం చేసి ఈ ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు. కానీ అది అంతా కూడా అబద్ధం. చేసింది నువ్వే అని తెలిస్తే వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు నీ మీదకు వస్తారేమో. ఒక్కసారి ఆలోచించుకో మామ నువ్వే. ఒకరేమో బగబగబగ మండే అగ్ని పర్వతాన్ని లోపల మోస్తున్నారు. మరొకరేమో పూర్తిగా తనలో కలిపేసుకునే సముద్రం. అది ఎలా కలిపేసుకుంటారో కూడా చెప్పలేము. అగ్ని పర్వతంలో కలిస్తే క్షణం కూడా నువ్వు బ్రతికి ఉండవు. బ్రతికి ఉండాలి అన్న ఆలోచన నీ మైండ్లోనికి వచ్చేలోపే నువ్వు కరిగిపోతావు. కనీసం నువ్వు అన్న వాడివి ఉన్నావు అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా చేస్తాడు. అదే విక్రమార్క. ఇక ఆ సముద్రం హిరణ్య. నువ్వు బ్రతికి ఉంటావు కానీ ఎక్కువసేపు కాదు. తన జీవితం ఇలా కావటానికి కారణమైన నిన్ను అంత సింపుల్గా చంపేస్తుంది అని నేను అనుకోదు. ఖచ్చితంగా నీకు నరకం చూపిస్తుంది. చావు బ్రతుకు మధ్య కొట్టాడుతూ ఉండే విధంగా బ్రతకాలి అనే ఆశను నీకు కల్పిస్తూ నీకు చావు రుచి చూపిస్తుంది. ఇది హిరణ్య. ఆ విక్రమార్కకి నీ గురించి తెలిసిన ఒక్క నిమిషంలో నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఇది పెద్ద కష్టం అనిపించదు, బెస్ట్. కానీ హిరణ్యకి నీ గురించి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఒక్కసారి ఊహించుకో. ఆ చావు కూడా నువ్వు భరించలేని విధంగా మైండ్తోనే టార్చర్ పెడుతుంది అని అప్పటికే తాగడం ఎక్కువైపోవటంతో పడిపోయాడు ఆనంద్. అమ్మో, వీడేంటి ఇలా భయపెట్టేస్తున్నాడు? నిజమే, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ మూడో వ్యక్తిని నేనే అని తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని తాగిన మందు మొత్తం దిగిపోయింది అనిరుద్ధికి. తన బాడీకి ఫుల్గా చెమటలు పట్టేశాయి. ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. షివరైపోతున్నాయి. ఈ ఆస్తి కోసం తను చెయ్యని పని అంటూ లేదు. ఆఖరికి తన కూతుర్ని కూడా విక్రమార్కకు ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి మీద తన అజమాయిషి చెలాయించొచ్చు అని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇక ఏం చెయ్యాలో కూడా తనకి తెలియటం లేదు. విక్రమార్కకి క్యారెక్టర్ అంటే ఇంపార్టెంట్ అని మొదటి నుంచి అనిరుద్ధికి తెలుసు. అందుకే అదే క్యారెక్టర్ మీద కొట్టి ఈ ఇంటి నుంచి అతడిని బయటకు పంపించాలి అనుకున్నాడు. ఒకప్పుడు తన తమ్ముడి బాధ చూడలేక ఈ ఇంటిలో నుంచి తన తమ్ముడిని తీసుకుని అడుగు బయట పెట్టాడు. ఇప్పుడు తాతయ్య బోధ చూడలేక మరలా తిరిగి ఈ ఇంటిలోనికి అడుగు పెట్టాడు. ఇక ఇలాంటి మాటలు తనని అంటున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఈ ఇంటిలోనికి రాడు. ఒంటరిగా ఎక్కడో బ్రతుకుతాడు. ఇవన్నీ వదిలేసుకుంటాడు అని ఆలోచించిన అనిరుద్ధ్ ఆలోచనలకు విరుద్ధంగా అక్కడ విక్రమార్క బిహేవ్ చేశాడు. తను అనుకున్న దానికి అక్కడ జరిగిన దానికి చాలా డిఫరెన్స్ కనిపించింది.
తన స్వార్థం కోసం చేసిన పని వల్ల ఇక్కడ హిరణ్య జీవితం నాశనం అయిపోయింది అని హిరణ్యకు తెలిస్తే ఆమె కూడా ఆది పరాశక్తిలా మారిపోయి తన మీదకు విజృంభిస్తుంది అని భయం పట్టుకుంది. తన గురించి ఒక్క 4 మాటలు చండాలంగా మాట్లాడితేనే రాగిని అక్క చేతిని వెనక్కి మెలితిప్పింది. చెంప మీద గట్టిగా ఒక్కటి పీకింది. కనీసం వయసులో పెద్దది అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఇక నన్ను ఆ అమ్మవారిలా త్రిశూలంతోనే పొడి చేస్తుందేమో అని అతనికి బాగా భయం పట్టుకుంది. కౌటిల్య చాలా హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఆఫీస్లో. కౌటిల్య దగ్గర ఫైల్ మీద సైన్ చేయించుకోవాలి అని అప్పుడే ఆ క్యాబిన్ లోపలికి పర్మిషన్ కూడా తీసుకోకుండా వచ్చిన సిరి అతడు నవ్వుతూ మాట్లాడటం చూసి ఒక్క క్షణం కోపంలో ముచ్చు ముఖంలో ఉంటాడులే కానీ ఇలా నవ్వుతుంటే పర్లేదు, బాగానే ఉన్నాడు ఇతను అని మనసులో అనుకుంది. కరెక్ట్గా అప్పుడే విక్రమార్క సరేరా చిన్న అని కౌటిల్య అనటం విని చిన్న, ఈ చిన్న ఎవరు అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనేసింది సిరి. ఇదండి ఇవాల్టి స్టోరీ. ఇంతకీ కౌటిల్య మాట్లాడుతున్న ఆ చిన్న ఎవరు మీకు తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్ తెలుస్తుంది.